ఇల్లు నిర్మించుకోవాలని ఒక సామాన్యుని కల. ఆ ఆశయం కోసం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ ఎన్నో ప్రయత్నం చేసి ఒక ఇల్లు నిర్మాణం అదొక అచీవ్మెంట్ లైఫ్ లో అని భావిస్తారు. ఒక ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఏంటంటే సామాన్య పౌరులు ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు సులభంగా వాళ్ళు చేసుకునే విధంగా ప్రభుత్వం నుంచి కూడా నియమ నిబంధనలు ఉండాలి. కానీ ఇక్కడ వచ్చేసరికి కంటోన్మెంట్ వచ్చేసరికి సులభం చేసే కంటే ఇబ్బందులు తెచ్చే ప్రయత్నాలు ఇవాళ కంటోన్మెంట్ లో కనబడుతుంది. ముందు నుంచి కూడా ఉన్నాయి, ఇంకా ఇబ్బందులు చేసే విధంగా ఇవాళ చేస్తున్నారు అని అనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు జిహెచ్ఎంసీ చూసుకుంటేనే అక్కడ జిహెచ్ఎంసీ ప్రాంతంలో ఉన్న పౌరులందరికీ కూడా సులభంగా ఉండాలనే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్ బీపాస్ అనే ఒక పాలసీని తీసుకొని వచ్చింది. టీఎస్ బీపాస్ లో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకొని రకరకాల శాఖలు అనుమతులు, ఒకవేళ ఫైర్ వాళ్ళది కావాలి అని అంటే ఆ ఫైర్ వాళ్ళే ఆన్లైన్ ద్వారా ఆ అధికారులు చూసుకుంటారు. టౌన్ ప్లానింగ్ చూసుకునేది టౌన్ ప్లానింగ్ చూసుకుంటారు. హెచ్ఎండిఏ చూడాలంటే హెచ్ఎండిఏ చూసుకుంటారు. ఉదాహరణకు ఏదైనా చెరువు అవేమన్నా ఉంటే ఇరిగేషన్ వాళ్ళ అనుమతులు. అల్టిమేట్ గా 15 రోజుల లోపు ఏదన్నా ఫీడ్బ్యాక్ ఏదన్నా రిమార్క్స్ ఇవ్వాలంటే 15 రోజుల లోపు ఇవ్వాలి. 15 రోజుల వరకు ఇవ్వకపోతే ఆటోమేటిక్ గా ఆ అప్లై చేసుకున్న దరఖాస్తుదారునికి అప్రూవల్ అయిపోతుంది. కానీ కంటోన్మెంట్ విషయానికి వస్తే అధికారులు కాదు, ఇంజనీర్లు కాదు, అప్రూవ్ చేసే వాళ్ళు ఎవరు అని అంటే బోర్డు, దాంట్లో ఉన్న రాజకీయ నాయకులు. ఇలా తీవ్రమైన సమస్య కంటోన్మెంట్ లో ఈ మార్ట్గేజింగ్ అనే ఏదైతే క్లాస్ తీసుకొని వస్తున్నారో ఇది సామాన్య ప్రజలకు ఇంకా ఇబ్బందులు చేయడానికి అనేది భావిస్తున్నాం. ఎందుకు అనంటే డిఎస్ బీపాస్ లాంటి పాలసీ ఇక్కడ ఏమన్నా ఉన్నదా కంటోన్మెంట్ బోర్డులో? కంటోన్మెంట్ బోర్డులో ఎవరు అనుమతులు ఇస్తారు? అసలు అనుమతి ఇచ్చే పద్ధతి ఏంది? బోర్డు. అది మెయిన్ గా చెప్పేది ఇందులోనే స్పష్టంగా బిల్డింగ్ పర్మిషన్స్ వచ్చిన తర్వాత రెజల్యూషన్, ద బోర్డ్ కన్సిడర్డ్ అండ్ అప్రూవ్డ్ ద ఫాలోయింగ్ బిల్డింగ్ అప్లికేషన్స్. ఎవరు బోర్డులో సభ్యులు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 సంవత్సరాల నుంచి 14 నోటిఫికేషన్ వచ్చిందంటే ఇప్పుడు మనం 25లో ఉన్నాం. 11 సంవత్సరాల నుంచి కంటోన్మెంట్ బోర్డులో ఎన్నికలు లేవు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు రావాలి, ఇగొస్తాయి అవొస్తాయి అని అనుకుంటారు. అంటే బోర్డు ఉందా? లేదు. ప్రజలు ఎన్నుకున్న బోర్డు లేదు. ఉన్నది ఎవరి వల్ల? ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు నామినేటెడ్, కేంద్రంలో ఉన్న వాళ్ళ పార్టీ వాళ్ళిద్దరు. ఎంపీ గారు హాజరు కాలేదు, సో ఇద్దరు. కమలం, చెయ్యి, 2 గుర్తులు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఇవాళ ఫుల్ గా సపోర్ట్ చేసిరట. ఎమ్మెల్యే గారు ఇందులో రాసింది స్ట్రాంగ్లీ సపోర్టెడ్ అనేసి ఈ పాలసీకి. ఎమ్మెల్యే హ్యాస్ స్ట్రాంగ్లీ సపోర్టెడ్ ద పాలసీ ఆఫ్ మార్ట్గేజ్. ఏంటిది మార్ట్గేజ్ పాలసీ? ఎవరైతే ఇల్లు కట్టుకుందాం, నిర్మాణం చేసుకుందాం అని అనుకుంటున్నారో 10% ఇవాళ మార్ట్గేజ్ అంటే తెలుగులో తాకట్టు పెట్టడం, గిరివి పెట్టడం. దాన్ని రిజిస్టర్ చేస్తూ కంటోన్మెంట్ బోర్డుకి రిజిస్టర్ చేయాలి. ఇది జిహెచ్ఎంసీలో కూడా ఉన్నది. కానీ జిహెచ్ఎంసీలో అప్రూవల్స్ ఇచ్చేది ఎవరు? అధికారులు. ఇక్కడ ఇచ్చేది ఎవరు? రాజకీయ నాయకులు. అంటే ఇంకా వీళ్ళ చుట్టూ తిరగాలన్నట్టు, ఇంకా మార్ట్గేజ్ చేసి ఇంకా ఇబ్బందులు పాలు చేయాలన్నట్టు. ఇవాళ నిజంగానే ఒకవేళ మార్ట్గేజింగ్ సిస్టమ్ ఇక్కడ తీసుకొని రావాలి, మీరు మెరుగుపరచాలనే ప్రయత్నం చేస్తే ఆ బీపాస్ లాంటివి ఆన్లైన్ అధికారులతో అయ్యేటట్టు చేసేయండి. ఇంకా ఇలాగే బోర్డు రిజల్యూషన్స్ వీళ్ళు ఒక ఎన్నిక, ప్రజాస్వామ్య ఎన్నిక కాని బోర్డు చుట్టూ ఇవాళ ఎందుకు ప్రదక్షిణాలు చేయాలి? ఇంకా కఠినంగా ఏం చేసిరు మీరు? జిహెచ్ఎంసీలో 200 స్క్వేర్ మీటర్స్ అయితే ఇక్కడ మీరు పెట్టింది 111, అంటే 111, అంటే సుమారు 100, 111. అంటే ఇంకా అంటే నిర్మాణం చేసుకునే వాళ్లకు 200 గజాలు కూడా కాదు, 111 గజాలు చేసుకునే టోళ్లను కూడా మీరు ఓర్వలేకపోతున్నారా? అరే ఒకటే సంవత్సరంలో బెంజ్ కారు కొన్నోళ్ళు ఎవరో వాళ్ళ కార్యకర్తలు చెప్పిరట, అన్న నువ్వే బెంజ్ కార్లు తిరుగుతున్నావు,
మేము తిరగొద్దా, మనకి ఇంకో బెంచ్ కావాలి కదా అంటే మరి ఎట్లా చేద్దాం, ఎట్లా సంపాదిద్దాం అంటే ఇగో ఈ బిల్డింగ్ల మీద సంపాదిద్దాం అన్నట్టు ఉన్నది. ఇంకో సంవత్సరంలో ఇంకో బెంచ్ సంపాదిద్దాం అన్నట్టే ఉన్నది. అసలు బోర్డే అప్రజాస్వామిక బోర్డు ఇది. మీరు నిజంగా ఇట్లాంటివే చట్టాలు తీసుకొని వస్తే ఈ చట్టాలు ఎవరి కోసం లాభం కావాలి, ప్రజల కోసం లాభం కావాలి. కానీ ప్రజలే ఓట్లు వేయకుండా ఇట్లనే బోర్డు సభ్యుడు అని మీరు పెట్టుకుంటూ ఇంత కీలకమైన చట్టాలు తీసుకొని వస్తున్నారు. సిఇఓ గారు అధికారులది ఏమున్నది, అధికారులు తాత్కాలికంగా ఉంటారు, రేపో మాపో తర్వాత వేరే దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ ఈ చట్టాలు పర్మనెంట్ గా ఉంటాయి కదా. తర్వాత దోచుకోవడానిక వీళ్ళు చేసింది ఇది. ఇప్పుడు మీరు ఈ మార్టిగేజింగ్ తీసుకొని వచ్చిన తర్వాత ప్రజలను సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు తిప్పి, కంటోన్మెంట్ ప్రజలు ఇవాళ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు చుట్టూ తిరగాలి, దాన్ని రిజిస్ట్రేషన్లు చేపియాలి, మళ్ళా తర్వాత రాజకీయ నాయకులు చుట్టూ తిరగాలి. ఈ ఇద్దరు, ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, బీజేపీ పార్టీ చెందిన నామినేటెడ్ బోర్డు మెంబర్, వారికి కనీసం ఇది ఏం తీసుకొని వచ్చిందో అనే అవగాహన అర్థమైందా, వాళ్ళకి తెలుస్తుందా మాకు తెలియదు. వాళ్ళు కనీసం ఇంత తీవ్రంగా ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ఇది ఇంకా అడిషనల్ బర్డెన్ అవుతుంది అని తెలియకుండా ఇవాళ కేవలం వాళ్ళ చుట్టూ వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చుకునే అధికారం ఎక్కడైనా, సింపుల్ ఒకటే చెప్తున్నామండి, జిహెచ్ఎంసీ తరహాలో మీరు ఇక్కడ మార్టిగేజింగ్ తెచ్చిర్రు అని మీరు చెప్పుకుంటున్నారంటే అధికారుల రూపంలోనైనా లేకుంటే ఆన్లైన్ రూపంలోనైనా చేయండి. రాజకీయ ప్రమేయం లేకుండా సామాన్య ప్రజలు ఇల్లు నిర్మాణం చేసుకునేటట్టు చేయండి. కానీ రాజకీయ ప్రమేయం ఉంటే ఖచ్చితంగా అవినీతిమయం అనే ఆరోపణ వస్తుంది. ఇది జేబులు నింపుకోవడానికి తెచ్చిన కొత్త చట్టం అంటారా, దీన్ని వీళ్ళు ఏమంటారా, ఏం తీర్మానం చేసిరో గాని ఇవాళ కొత్త ఆలోచన, కొత్త పథకం తెచ్చింది కేవలం వీళ్ళ జేబులు నింపుకోవడానికే, ప్రజలను ఇబ్బందులు పాలు చేయడానికే.